త్వరగా చూడండి డాక్టర్. ఉంటుందా పోతుందా డాక్టర్? ఉండండమ్మా, చూస్తాను. ఇంజెక్షన్ చేసినా ఫిట్స్ తగ్గట్లేదేం డాక్టర్? అదే నాకు అర్థం అవ్వట్లేదు. వేరే ఇంజెక్షన్ ఏదైనా ట్రై చేయండి డాక్టర్. ఫిట్స్ తగ్గడానికి నేనిచ్చిన ఇంజెక్షనే పవర్ఫుల్ అండి. దానికి కూడా తగ్గలేదంటే ఈవిడ ఫిట్స్కి మెడిసినే లేదు. అంటే మా ఆంటీ ఇంకా కళ్ళు తెరవరా డాక్టర్? మా సిస్టర్ ఫిట్స్ తోనే పోతుందా డాక్టర్? మా వైద్య శాస్త్రంలో ఈమెకి మందు లేదమ్మా. ఇక ఆ దేవుడే వచ్చి ఈమెను కాపాడాలి. మేం సబ్కి ఏమైంది? ఫిట్స్ వచ్చి పడిపోయింది. పేడ పోయింది. ఏమన్నావు రాజు? ఏదైనా శని ప్రభావమేమో మేడం. ఇదే పెద్ద శని, మళ్ళీ దీనికి శని ప్రభావం కూడానా? పాపం, అలా అనక అఖిల్. హాస్పిటల్కి తీసుకువెళ్తే బెటర్ రాజు. రాజు, ఆంటీని తీసుకెళ్లి కాలు కూర్చోబెట్టు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఓయమ్మో, ఈవిని నేనెత్తుకెళ్ళాలా? ఇప్పుడు నాకు ఫిట్స్ వస్తాయేమో. ఎత్తుకో రాజు. ఈవిడేంటి నా ప్రాణం తింటుంది. ఇప్పుడు ఎలారా బాబు? వావ్, మిరాకిల్, అద్భుతం. వైద్య శాస్త్రానికి అందని మహా అద్భుతం. నాకేమైంది? మీకు ఫిట్స్ వచ్చాయండి. మరి ఎలా తగ్గాయి? ఇదిగో ఈ యువరాజ్ సింగ్ నేను ఎత్తుకోవడానికి ట్రై చేశాడు, తగ్గిపోయింది. మీ చేతిలో ఏదో మహత్యం ఉంది మిస్టర్ సర్దార్జీ. అవును, నా ఒంట్లోకి కరెంటు పాస్ అయినట్టు వైబ్రేషన్స్ వచ్చాయి. ఆయన తాకగానే నేను చచ్చి బతికాను. వామ్మో, ఇంకా సేపు నేను ఇక్కడే ఉంటే ఈవిడు ప్రేమ దోమ అంటూ నా గుట్టు రట్టు చేసేలా ఉంది. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. ఆ తోటమాలి తాకగానే ఇన్నికి ఫిట్స్ తగ్గడమేంటి? ప్రేమంటే అదేనే పిచ్చి పావని. అతను టచ్ చేసినందుకు తగ్గలేదక్కా. డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ లేటుగా పనిచేసి ఫిట్స్ ఆగిపోయింది. నీ మొహమే, ఇది ఇంజెక్షన్ వల్ల తగ్గింది కాదు, ఆయన ఎఫెక్షన్ వల్ల తగ్గింది. ఇంతకీ ఈవిడికి ఫిట్స్ ఎందుకు వచ్చాయి? ఇదిగో, ఈవిడ చేసిన వంటలు తిని మా అత్తయ్యకి ఫిట్స్ వచ్చాయి. చూడమ్మాయి, కొన్నాళ్ళు నువ్వు వంటకు మంటకు దూరంగా ఉండు.
అప్పుడే మీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. అర్థమైందా? అమ్మా మీ వయసు ఎంతండి? ఆ? ఎందుకు? చెప్పండి. ఎంత? మొన్ననే 31 పోయి 2 వచ్చాయి. మొన్నంటే 30 ఏళ్ల క్రితమా? ఆ 30 ఈ 32 కలిపితే 62. కరెక్ట్. మీరు ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు. ఆ? మీరు కరెంటు వైబ్రేషన్ అంటూ ఫ్యాంటసీకి పోకూడదు. మళ్ళీ ఫిట్స్ వస్తే ఈసారి ఏకంగా పైకే పోతారు. ఆ? నా వయసు ఏం 62 కాదు, 32. బొత్తుగా ఉంటాను కాబట్టి అలా కనిపిస్తాను అంతే. అయినా వచ్చిన పని అయిపోయిందిగా, ఇక మీరు బయలుదేరచ్చు. మళ్ళీ మా ఇంటి వైపు రాకండి, వెళ్ళండి. డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ్ని వంటకు ఈవిడ్ని కరెంటుకు కాస్త దూరంగా ఉంచండి. బోత్ ఆర్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్. ఆ? వస్తాను. ఏదో నాకు తెలిసినంతలో ఫోన్లో వీడియోలు చూసి ఫుడ్ ప్రిపేర్ చేశాను ఆంటీ. మీకింత ట్రబుల్ ఇస్తుంది అనుకోలేదు. అమ్మా, అది ట్రబుల్ కాదే, హారబుల్. చచ్చి బతికాను. ఇప్పుడిప్పుడే నా జీవితంలో కొత్త మొలకలు మొలకెత్తుతున్నాయి. నీ వంటలతో మొక్కలోనే వాటిని తుంచేయికే. చిన్నదానివైనా చేతులెత్తి దండం పెడుతున్నానే. మళ్ళీ వంటగది వైపు వెళ్ళకే, నన్ను శ్మశానానికి పంపకే. నిజమే బేబీ, నీకు వంట చేయటం రాదు. నువ్వు వంట చేయకపోవటమే బెటర్. నువ్వు కూడా నన్ను డిస్కరేజ్ చేస్తున్నావు మమ్మీ. చిన్నప్పటి నుంచి నాకు వంట చేయటం నేర్పించుంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చుండేది కాదు కదా. వంట చేయాల్సిన కర్మ నీకు పడుతుందని నాకేం తెలుసు బేబీ. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఏం జరిగినా సరే నువ్వైతే వంట చేయకే, మనుషులు చెప్పకే. అమ్మా, ఓకే బేబీ, నాకు కాస్త పనుంది, నేను ఇంటికి వెళ్తాను. మమ్మీ, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా మమ్మీ? ఈ 1 month ఇక్కడే ఉండు. అమ్మో, నాకు చాలా పనులున్నాయి. ఆ పనులన్నీ వదిలేసి నేను 4 రోజులు ఇక్కడే ఉండలేను. అప్పులు తీర్చాలి కదా. ఒకళ్ళిద్దరు మనీ ఇస్తామన్నారు, అవి కలెక్ట్ చేసుకోవాలి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నావా సిస్టర్? తప్పదు కదా సిస్టర్, ఏదో ఒక రకంగా పరువును కాపాడుకోవాలి. వెళ్ళొస్తాను బేబీ. మళ్ళీ త్వరగా వస్తావుగా? ట్రై చేస్తాను. ఉంటాను సిస్టర్. మమ్మీ, బాయ్ అత్తయ్య. మమ్మీ. నా రాజా ఒంటరిగా ఏం చేస్తున్నాడో ఏమో, నేను కూడా వెళ్తాను. అమ్మా, ఆంటీ. ఎందుకు నవ్వుతున్నావు అఖిల్? నీ వంట చూసి అంత చెత్త వంట నేనెప్పుడు తినలేదు. నీకోసం కష్టపడి చేస్తే చెత్త వంట అంటావా? చెత్తని చెత్త అనే అంటారు. అఖిల్, తప్పు. తన కష్టాన్ని నువ్వు చెత్తతో పోల్చకూడదు. తను నిజంగా నీకోసం కష్టపడింది. కానీ ఏం ప్రయోజనం వదినా? ఆ ఫుడ్ తినేలా లేదు కదా.
ఆ ఫుడ్ తిని అత్తయ్యకి ఫిట్స్ రావడం మీరే చూశారు కదా. తనెప్పుడూ వంట చేయలేదు అఖిల్, కానీ ఫస్ట్ టైం నీ కోసం చేసింది. అది బాగుందో బాగోలేదో పక్కన పెట్టు, తన ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయి. అలా చెప్పక్క, అన్నింటికి కమెంట్ చేస్తూ ఉంటాడు. ఎంత చేయి తిరిగిన షెఫ్ అయినా ఫస్ట్ టైం కుక్ చేసినప్పుడు ఆ డిష్ ఫెయిల్ అయ్యే ఉంటుంది. ఆ తర్వాతే వాళ్ళు ప్రొఫెషనల్స్ అవుతారు. ఇది ఎప్పటికీ ప్రొఫెషనల్ చెఫ్ అవ్వలేదు వదినా. ఎందుకు కాలేదు? ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. కానీ ట్రై చేయాలి కదా, తనకంత ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నీ కోసం ట్రై చేస్తాను అఖిల్. ఇంట్రెస్ట్ చూపించి వంట నేర్చుకుంటాను. నువ్వు వంట నేర్చుకుంటాను అంటే నేను నేర్పిస్తాను హారిక. థ్యాంక్స్ అక్క. మా మమ్మీ ఆంటీ కూడా నన్ను డిస్కరేజ్ చేశారు. కిచెన్ వైపే వెళ్ళకు అన్నారు. మీరొక్కరే నన్ను అప్రిషియేట్ చేశారు. నాకు వంట నేర్పిస్తాను అన్నారు. నేర్చుకుంటానక్క. మీలా టేస్టీగా వంట చేసి అఖిల్ మెచ్చుకునేలా చేస్తాను. ఆ రోజు నువ్వే అంటావు అఖిల్, నా వంట చాలా బాగుంది అని. ఆ రోజు అసలు వస్తుందా? అక్క, నాకు ఏ రోజు నుంచే వంట చేయటం నేర్పించాలి. నేను అఖిల్ కళ్ళు తెరిపించాలి. అలాగే హారిక, కాసేపు రెస్ట్ తీసుకో, ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ అక్క. ఎందుకు వదినా దాన్ని అలా ఎంకరేజ్ చేస్తున్నావు? 4 రోజుల్లో వెళ్ళిపోయేదానికి వంట నేర్పించడం అవసరమా? హారిక వంట నేర్చుకుంటాను అన్నది తన కోసం కాదు అఖిల్, నీకోసం. నువ్వొకటి గమనించావా? ఎప్పుడూ అది కావాలి ఇది కావాలి అని ఆర్డర్ వేసే హారిక ఫస్ట్ టైం నీకేం కావాలో నేర్చుకుని వంట చేస్తాను అంటుంది. తను నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది అఖిల్. మీరు భ్రమపడుతున్నారు వదినా. హారికలో మార్పు రావడం నీకు తెలియడం లేదా? అదొక ఊసర వెళ్ళి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. లేదఖిల్, హారిక మారుతుందని నాకు అర్థమవుతుంది. ఇందాక తనలో పట్టుదలని చూశాను, నీ మీద ప్రేమని చూశాను. అదంతా టెంపరీ వదినా. వాళ్ళమ్మ తనని మళ్ళీ మార్చేస్తుంది. వాళ్ళమ్మ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ఇంటికి రాకుండా చూసుకుంటే చాలు. ఈలోపు హారిక మన మనిషి అవుతుంది. నాకు నమ్మకం లేదు వదినా. హారిక మారితే మా అందరికంటే ఎక్కువ సంతోషపడేది నువ్వే అని మాకు తెలుసు అఖిల్. హారికపై నీకెంత ప్రేముందో మాకు తెలుసు. హారిక మారుతుంది అని నమ్ము, నీ ప్రేమని నమ్ము. మీ ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారు. ఆ నమ్మకం నాకుంది. హాస్టల్ కార్లో తిరుగుతూ ఏసీ రూమ్లో హ్యాపీగా ఉండేవాణ్ణి. పగ కోసం పనాడిగా చేరి కష్టపడాల్సి వస్తుంది. అభివసుల్ని చంపాక ఎంజాయ్ చేస్తాను. రాజా, మీరేం చేస్తున్నారండి? మీరా ఏంటి? నువ్వు అనమని చెప్పాను కదా. ఏంటి ఇలా వచ్చారు? వచ్చారు కాదు, వచ్చావు. ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళండి. అండే కాదు సుమా. సరే వెళ్ళు. నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను రాజా. ఇందాక నీ చేయి తగలకానే నాకు ఫిట్స్ పోయాయి. ఫిలమెంట్ వెలిగినట్లు నా ఒంట్లోకి కరెంట్ వచ్చింది. నాకు నీరసం వస్తుంది. ఏంటి రాజా, నీరసంగా ఉందా? ఆకలిగా ఉందా? ఒక్క నిమిషం ఉండు. నీకోసం ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొచ్చాను రాజా. ఈ డ్రై ఫ్రూట్స్ తింటే బలం వస్తుంది, ఈ జ్యూస్ తాగితే శక్తి వస్తుంది.
థ్యాంక్స్ సుమా, త్వరగా ఇవ్వు. ఇవ్వను. నేనే నీ నోటికి అందిస్తాను. తిను రాజా. ఆ వద్దు సుమా, ఎవరైనా చూస్తే బాగుండదు. ఏం కాదు, నువ్వు నా రాజావి, నేను నీ రాణిని. నువ్వు నేను ఒకరికొకరు ఏకమవుదాం. చూస్తే బాగుండదని. ఎన్నిసార్లు ఆ మాట అంటావు? ఎవరు చూస్తే మనకేంటి? మనము ప్రేమ పక్షులం. మనకు ఏ అడ్డంకులు లేవు. తినిపించు రాజా, తాగించు. వెళ్ళిపోతాను. జ్యూస్ కా ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి రఘు? నేను ఇంటికి వెళ్ళాలి సార్. ఇంకా 2 hours టైం ఉంది కదా. మా మిస్సెస్కు శారీ తీసుకోవాలి సార్. షాపింగ్ చేయాలి. రేపు ఎలాగో హాలిడే కదా, మీ మిస్సెస్తో రేపు షాపింగ్ వెళ్ళొచ్చు కదా. అంటే తనతో చెప్పకుండా శారీ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు షాపింగ్ తీసుకుని వెళ్ళి తనకు నచ్చిన చీర కొనిస్తే తనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. అది ఎలాగో రెగ్యులర్గా చేస్తాం సార్. సడన్గా శారీ తీసుకెళ్ళి గిఫ్ట్గా ఇస్తే ఆ థ్రిల్లే వేరు కదా సార్. ఏంటి రఘు, ఆఫీస్ వర్క్ వదిలేసి? అనయ్య, అతను వెళ్ళనివ్వు. రాఘవ్, యుగో టేక్ ఏ బ్రేక్. థ్యాంక్ యూ సార్. ఇంటి పనుల్ని అఖిల్ని చూసుకుంటూ వసుగారు చాలా టైర్డ్ అవుతున్నారు. నేను కూడా మంచి శారీ తీసుకెళ్ళిస్తే వసుగారు థ్రిల్ ఫీల్ అవుతారు. నేను బయలుదేరుతాను అన్నయ్య. నువ్వెక్కడికి అభి? అది నేను అన్నయ్య ఒక క్లయింట్ని కలవాలి. ఆఫీస్కి రమ్మనకపోయావా? తను చాలా పెద్ద క్లయింట్ అన్నయ్య, నేనే వెళ్ళి కలవాలి. సరే పద, నేను కూడా వస్తాను. ఇద్దరం అక్కర్లేదన్నయ్య, నేను ఒక్కనే వెళ్ళి కలిసి వస్తాను. నేను కూడా వస్తే పెద్ద క్లయింట్తో ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకుంటాను. ఏంటభి, నేను వస్తే నీతో ఏదైనా ఇబ్బందా? వసుగారికి శారీ తీసుకోవడం కోసం మిమ్మల్ని షాపింగ్కి ఎలా తీసుకెళ్ళగలను అన్నయ్య? నీకు ఇబ్బంది అయితే నేను రానభి. ఒక క్లయింట్ దగ్గరికి ఇద్దరం ఎందుకని? అది నిజమే. నేను ఆఫీస్లో ఉండి వర్క్ ఫినిష్ చేస్తాను, నువ్వు షాపింగ్కి వెళ్ళు. ఓకే అన్నయ్య. షాపింగ్ ఏంటి? నాకు తెలుసు అభి. ఇందాక అతను 2 hours పర్మిషన్ అడిగినప్పుడే నీ ఎక్స్ప్రెషన్ నేను గమనించాను. నువ్వు జీనియస్ అన్నయ్య, వెళ్ళొస్తాను. మళ్ళీ ఇక్కడికి రాకు, ఇంటికి వెళ్ళు. సరే. ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే మమ్మీ, నువ్వేం వరీ అవ్వకు. హ్యాపీగా నీ పనులు చూసుకో. బోలెడు డబ్బు పోసి ఈ తాళి కొన్నాను. నా రాజా పగ తీరిన తర్వాత పెళ్లిలో ఈ తాళిని నా పతితో కట్టించుకోవాలి.
బాబాయ్ ఫ్యాన్. అఖిల్ అఖిల్ హారిక బాబాయ్ హారిక ఏం కాలేదు కదా నీకు? హారిక అయ్యో అఖిల్ నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు వదినా. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. మమ్మీ పిన్నికి బ్లడ్ వస్తుంది. హారిక బన్నీ నువ్వు వెళ్ళి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. బ్లడ్ వస్తుంది. హారిక అఖిల్ని కాపాడిపోయి నీ చేతికి గాయం చేసుకున్నావా? ఎంత రక్తం పోతోంది. ఒరే బన్నీ తొందరగా రారా. హారిక ఆ రోజు అఖిల్ నిన్ను కాపాడాడు. ఈ రోజు అఖిల్ని నువ్వు కాపాడావు. ఒకరిని ఒకరు సేవ్ చేసుకున్నారు. అసలు ఈ ఫ్యాన్ ఎలా ఊడిపడింది? ఇది నా రాజా పని కాదు కదా. అయినా రాజా పగ అభి వసూలు మీద కదా, అఖిల్ మీద కాదు కదా. బోల్టులు లూజ్ అయి ఉంటాయక్క. విన్ని ఆ యువరాజ్తో చెప్పి ఈ ఫ్యాన్ని గట్టిగా బిగించమని చెప్పు. ఈ ఫ్యాన్ను మీ గదిలో లూజ్గా బిగించమని చెప్తానే. నువ్వు అభిగాడు తల పగిలి చస్తారు. బాబాయ్కి ఏం కాలేదు. వెళ్ళి మీ హోంవర్క్ చేసుకోండి. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో హారిక. అఖిల్ తనని కాస్త చూస్తూ ఉండు. అలాగే అక్క నేను వంట పని ముగించుకొని వస్తాము. పదక్క వెళ్దాము. చూసావా హారిక, నీకు దెబ్బ తగిలితే మా వదినలు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో. ఏంటి వాళ్ళు దీన్ని చూసుకునేది? గాయం తుడిచి కట్టుకట్టడమా? ఆ పని ఎవరైనా చేస్తారు. అదేమైనా పెద్ద గొప్ప విషయమా? మరి నువ్వెందుకు చేయలేదే? నేను చేసేలోపు వాళ్ళు చేసేశారు. వాళ్ళదంతా నటన, ఓవర్ యాక్షన్. హారికతో మంచి అనిపించుకోవడం కోసం ఆ తోడుకోడళ్ళిద్దరూ తోడు దొంగలే నటిస్తున్నారు. నువ్వు మారవేంటే? నా ముందే దీనికి వదినల మీద చాడీలు చెప్తున్నావా? నిజాలు చెప్తున్నాన్రా. లేదంటీ, పావని అక్క వసు అక్కలు ఫస్ట్ నుంచి నాతో జెన్యూన్ గానే ఉన్నారు. నేనే వాళ్ళని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. వసు అక్క పావనక్కలు నన్ను తమ చెల్లెలిగానే చూసుకున్నారు. నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. నేనే
తెలివి తక్కువతనంతో అక్కల్ని అపార్థం చేసుకున్నాను. ఇదేంటి ఇది ఇలా మారిపోయింది? హారిక, నువ్వు నిజంగానే అంటున్నావా? అవును అఖిల్, అక్కల్ని అర్థం చేసుకోవటంలో ఆలస్యం చేశాను. ఇప్పుడు నీ గురించి ఆలోచించే అక్కలు ఈరోజు నీకు ఇంత పెద్ద ప్రమాదం తప్పినా నా గురించి ఆలోచించారు. నా గాయానికి కట్టుకట్టారు. నేను నిన్ను కాపాడుకున్నానని పొగిడారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓ శని, అదంతా నిజమైన అభిమానమని నువ్వు నమ్ముతున్నావా? ఇది నమ్ముతోంది. ఇక నువ్వే కళ్ళు తెరవాలి, మంచిగా మారాలి. లేదంటే ఈ ఇంట్లో నీకు ఫుడ్, ప్లేసు రెండూ ఉండవు. మీరు కలిసిపోయి నాకు ఎసరు పెడతారంట్రా? నేనుండగా మీరు ఎలా ప్రశాంతంగా ఉంటారో చూస్తాను. మీ 3 జంటలను విడదీసి చీల్చి చెండాడకపోతే నా పేరు సుమంగళియే కాదు. ఏంటే మైండ్ వాయిస్ అనుకుంటున్నావు? ఏం లేదురా, మీరిలా ఎన్నాళ్ళు కలిసి ఉంటారా అని. 4 రోజులు పూర్తయ్యాక ఎవరి దారి వాళ్ళదే కదా. కొత్త చీర నా కోసమే తెచ్చారా? మరి నా చేతికి ఇవ్వకుండా బయట పెట్టి బిళ్ళపిస్తున్నారేంటి? చెప్తా మీ సంగతి. వసుగారు ఆ శారీని చూసారో లేదో, చూసుంటే సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవారు. హ్యాపీగా నాకు థ్యాంక్స్ చెప్పుండేవారు. ఆపరేషన్ లేదేంటి? కాసేపు వెయిట్ చేద్దాం. లాభం లేదు, మనమే ఓ మాట అడిగితే బెటర్. వసుగారు,
ఆ, ఏంటండి? మీరు ఏమైనా చూసారా? ఏం చూడాలి? అదే ఆ బెడ్ మీద శారీ లేదంటే ఏమైంది? వసు గారు, అబ్బాబాయ్ ఆ బెడ్షీట్. బెడ్షీట్ కవర్ మార్చమంటారా? ఇందాకే మార్చాను. అయ్యో ఆ వసు గారు, అది కాదండి. ఆ బెడ్షీట్ నేను. బెడ్షీట్ కలర్ బాలేదా? అయ్యో అది కాదండి. మరేంటండి? శారీ. శారీ ఏంటండి?